హాయ్ గాయ్స్, ఇదైతే స్మాల్ మినీ బ్లాగ్ అనమాట. టుడే ఈవినింగ్ మాకైతే మోస్ట్లీ 70% డైలీ ఈవినింగ్ వర్షం అయితే పడుతుంది. ఈవినింగ్ పడకపోతే నైట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా మా ఆయన అయితే నేను ఒకదాన్ని ఇంట్లో ఉంటే భయపడతాను అనేసి ఆ ఉరుముల మెరుపులకి తనైతే ఇంకా ఆఫీస్ నుంచి వర్షంలో కూడా అలాగే వచ్చేసాడు. ఫుల్గా తడిచిపోయాడు. అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టండి నేను అన్ని ఇరిటేట్ చేస్తూ వీడియో తీస్తున్నాను. ఫోను ఇంకా పర్స్ అవన్నీ అయితే తడిచిపోయాయి. రైన్ కోట్ వేసుకొచ్చాడు, ఆయన కూడా బాగా తడిచిపోయాడు. వర్షం చూడండి ఎలా ఉందో. ఇంకా అవన్నీ లోపల పెట్టేశాను. ఇంకా తను కూడా ఫ్రెష్ అయిపోయాడు, డ్రెస్ చేంజ్ చేసేసుకొని. ఇంకా వర్షంకి ఏమైనా తింటే బాగుంటుందనేసి ఇక్కడ ఎక్కువ నార్త్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. ఇది మసాలా కాకడ అనేసి ఒక పాపడ్ లాగా ఉంది మొత్తం డ్రైగా. ఇంకా చిల్లీ పౌడర్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా సో అదైతే కొంచెం తినేసాడు ఇంకా వర్షం బయట కూర్చొని. నేను ఇంకా ఆ లోపు అయితే పెసర్లని మొలకల కోసం నానబెట్టి ఉంచాను. వాటిని ఇంకా గుగ్గుల్లాగా చేసేసుకున్నాము. ఇంకిద్దరం బయట కూర్చొని ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ అలా బయటికి చూస్తూ ఇంకా ఈ స్నాక్స్ ఇవన్నీ అయితే తినేసాము. ఇంకా గుగ్గుల్లోకి తాలింపు ఇంకా అలా ఏం వేయకుండా ఇంకా అలాగే ఇంకా కొంచెమే కాబట్టి ఇంకా దాంట్లోకి ఇంకా అలాగే బెల్లం కూడా వేసేసుకున్నాము. ఇంకా బెల్లం కలిపిన పెసర గుగ్గులను అయితే తినేసాము ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంకా నైట్కి కూడా ఏంటంటే ఇంకా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే కొంచెం నైట్కి మిగులుతుంది. ఇంకా ఈవినింగ్కి మేమైతే ఇంకా టిఫిన్ లాగా చపాతీ, దోశ, ఇడ్లీ ఇంకా ఉప్మా అయితే చేసుకుంటాం ఎక్కువ టైమ్స్. ఇంకా మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ మేము ఇలా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటాము. మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీకి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇద్దరం అవి కూడా తినేసి ఇంకా నైట్కి అయితే దోశ పిండి కలుపుకున్నాము. రాగి పిండి ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ ముందే నేను మిక్స్ చేసి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. దోశలు బాగా వస్తాయి 1/2 అవర్ ముందు చేసి పెట్టుకున్నా కానీ. ఇంకా అందులోని ఇంకా ఆనియన్స్ అవి ఇవన్నీ వేసేసుకొని దోశ అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ పప్పు ఉండి సరిపోయింది ఇంకా దాంట్లోకి. ఇంక ఇద్దరం అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అయితే వైఫై కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. ఇంకా డైలీ మేము తినే టైంలో మూవీస్ ఏవో కామెడీ సీన్స్ అయితే చూస్తుంటాము. ఇంకా మాకైతే ఇంకా బోర్ కొట్టేసి ఇంకా మా పెళ్లి వీడియో చూసుకొని మేమే కామెంట్ చేసుకుంటూ ఉంటాము. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.